గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నెతపల్కు గ్రూప్ ఆఫ్ ఛానల్ సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్ మీ అందరికి స్వాగతం తెలియజేస్తున్నాను. నేను మీ కోటికే రాము. రేవంత్ రెడ్డి సార్ అయితే లండన్ పర్యటన, దావోస్ పర్యటన ముగించుకొని అట్లే దుబాయ్ మీదకి వెళ్ళి ఇండియాకు అయితే వచ్చిండు. ఇక ఇప్పుడు మరి లండన్ వేదిక నుంచి వెళ్ళి తెలంగాణలో కేసీఆర్ పులి బయటికి వస్తేనంటే లోపల ఏడా బందీ చేస్తా, జైలు గోడల మధ్యలో పడేస్తా, బోన్లు వేస్తా అని చెప్పేసి మాటలు అయితే వాళ్ళకి ఇక మాటలకు ఊతం ఇచ్చే విధంగా ఇప్పుడు ఏమైనా చర్యలకు ఉపక్రమించేటువంటి పరిస్థితి ఉందా? సో ప్రధానంగా దీని గురించి అయితే తెలంగాణలో చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పిండు, ఎవరు కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు కాబట్టి కేసీఆర్ని జైలుకి ఎట్లా పంపుతాడు అనేది జనాలు అయితే ఎదురు చూస్తున్నారు. ఇక ఇంకోవైపు టీఎస్పీఎస్సికి సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశం, చైర్మన్గా మాజీ ఐపీఎస్ ఆఫీసర్, డీజీపీగా పనిచేసినటువంటి రిటైర్డ్గా అయినటువంటి వ్యక్తిని నియమించబోతున్నట్టు సమాచారం. ఇక మేడిగడ్డ అయితే మేడిపండులాగా మొత్తం కట్టిరు, దానికి పైసలన్నీ ఉట్టివేనట, 1000 కోట్ల రూపాయలు ఉట్టి గంగలు కలిపిరు, అది పనికిరానటువంటిది. ఆ పిల్లలు మళ్ళీ నిర్మించాలంటే 500 కోట్లు ఖర్చు అవుతాయని చెప్పేసి విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారంట. ఇక కేటీ రామారావు ఏమో ఈ కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేసినట్టే ఉరికిచ్చి కొట్టుడే అని చెప్పేసి ఆయన మాటలు చెప్పుకొచ్చాడు. ఇక కీలకమైనటువంటిది 500 ఏళ్ళ పాటు ఎదురు చూసినటువంటి శ్రీరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠ అయోధ్యలో గర్భగుడిలో నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కన్నుల పండుగ జరిగింది. మొట్టమొదటిగా హారతి ఇచ్చిండు, సాష్టాంగ నమస్కారం చేసిండు. ఆ తర్వాత రాముడి విగ్రహ ఓపెనింగ్ తర్వాత బహిరంగ సభ జరిగింది. దీనికి దగ్గర 7-8 వేల మంది ముఖ్యమైనటువంటి దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ హాజరయ్యారు. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఇట్లా చాలామంది, చాలా కీలకమైనటువంటి వాళ్ళందరూ కూడా హాజరయ్యారు. సో మనం ఒకసారి దినపత్రికలకి వెళ్దాం. అందులో ఏమేమి ఉన్నాయి, వీటికి సంబంధించి అనేక అంశాలు ఉంటాయి, వాటిని చూద్దాం. సో దానికన్నా ముందు మీరు దయచేసి నేతపల్కు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అట్లనే సోషల్ మీడియాలో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. భవ్య మందిరంలో దివ్య రూపం, అయోధ్యలో కొలువు తీరిన రామయ్య అంగరంగ వైభవంగా ప్రాణప్రతిష్ఠ. ప్రధాని మోదీ చేతుల మీదుగా క్రతువు నిర్వహించిన వేద పండితులు, వేలాది మంది ప్రముఖులు, సాధువులు, లీడర్ల హాజరు. రామనామంతో మార్మోగిన అయోధ్య, దేశ విదేశాల్లోనూ ప్రత్యేక పూజలు. రాత్రి దేశవ్యాప్తంగా రామజ్యోతి వెలిగించి దీపావళి చేసుకున్న భక్తులు. నేటి నుంచి భక్తులకు బాలరాముడి దర్శనం. ఈ కొత్త శకానికి నాంది. 2024 జనవరి 22 అనేది కేవలం ఒక తేదీ కాదు, ఈ కొత్త శకానికి నాంది. రామమందిర నిర్మాణం దేశ ప్రజల కొత్త శక్తిని నింపింది. ప్రజలు ఈ తేదీని, ఈ సందర్భాన్ని 1000 ఏళ్ళు గుర్తించుకుంటారు. ఇది మన విజయానికే కాదు, వినయానికి సూచిక. రాముడు నిప్పు కాదు, శక్తి. రాముడు వివాదం కాదు, సమాధానం. రాముడు ఏ ఒక్కరివాడు కాదు, మనందరి వాడు. ఆయన వర్తమానం మాత్రమే కాదు, శాశ్వతం కూడా అని చెప్పేసి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడ సభను ఉద్దేశించి అనేక అంశాలు చెప్పిండు. రాముడు శక్తి అని చెప్పేసి రాముడి గురించి అనేక అంశాలు 11 దినాల పాటు ఎంతో నిష్ఠతోన ఉపవాస దీక్షలు కొనసాగించాడు. కేవలం కొబ్బరి నీళ్ళు తాగిందంట. దేశంలో శ్రీరాముడు తిరిగినటువంటి అనేక దేవాలయాలను సందర్శించిండు. ఇక నిజంగా చెప్పాలంటే అద్భుతమైనటువంటి ఘట్టం. దశాబ్దాలు, శతాబ్దాల తరబడి ఎదురు చూసినటువంటి ఆ ఘనమైనటువంటి ఘన సందర్భం నిన్న ఆ గడియ మొత్తం మీద అయితే చాలా విజయవంతంగా గర్భగుడిలో రామ్లల్లకు అయితే ప్రాణప్రతిష్ఠ చేసిండ్రు ప్రధాని నరేంద్ర మోడీ. సో దీని లోపలికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎంతో పాటు యోగి ఆదిత్యనాథ్తో పాటు ఆలయ ట్రస్ట్ ఆయన కూడా చైర్మన్ కూడా ఉంచినట్టున్నారు. సో ఇవి జగమంతా రామమయం. విదేశాల్లో అయోధ్య సంబరాలు. అమెరికాలోని టైమ్స్ స్క్వేర్లో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం లైవ్. మెక్సికోలో తొలి రామాలయం ప్రారంభం. మారిషస్లో ఉద్యోగులకు సెలవులు. ప్రపంచం మొత్తం నిజంగానే చాలా మంచిగా అనిపించింది నిన్న చూస్తుంటేనంటే. పులకించిపోయారు
దేశంలో ఉన్నటువంటి కుల మత ప్రాంత భేదం ఏమాత్రం లేకుండా 140 కోట్ల మంది నిన్న జరిగినటువంటి రామ్లల్ల ప్రాణ ప్రతిష్టను చూసి ఉద్విగ్నానికి అసలు ఎంత అబ్బురపరిచే విధంగా ఆ కార్యక్రమం జరిగిందని ఇది మాటలు చెప్పలే, మీ అందరూ చూసినటువంటిదే కదా. సో విదేశాలలో కూడా అద్భుతమైనటువంటి రీతిలో స్పందన వచ్చింది. వివిధ దేశాలు కూడా ముఖ్యంగా న్యూయార్క్లో టైమ్స్ స్క్వేర్లో కూడా తెరను ఏర్పాటు చేసి ఆడ కూడా చూపెట్టిరట. తర్వాత మారిషస్లో సెలవులు ఇచ్చిరంట. ఇట్లా ప్రపంచంలో అనేక దేశాలలో ఇప్పటికే మనం చూసినాం కానుకలు పంపించారు. ఇక ఆయా దేశాలలో ఉన్నటువంటి హిందువులు కావచ్చు, మన దేశానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదంటే అక్కడి ప్రజలు కూడా నిన్న రామ్లల్ల విగ్రహ ప్రాణ ప్రతిష్టను ప్రత్యక్షంగా వీక్షించడమే కాకుండా భావోద్రేకానికి అబ్బురపరిచే విధంగా చూశారు అందరు కూడా. అయోధ్య రాముడికి ఆభరణాలు 1.7 కిలోల బంగారు కిరీటం, అందులో 75 క్యారెట్ల వజ్రాలు, 135 క్యారెట్ల జాంబియన్ పచ్చలు, 262 క్యారెట్ల కెంపులు, 1/2 కిలో గోల్డ్తో హాలో కిరీటం వెనుకలు పెట్టిందంట. ఇక 500 గ్రాముల బరువున్న గుండ్రని నెక్లెస్ అంట, 750 గ్రాముల బంగారు నడుము పట్టి అంట, 4 క్యారెట్లతో 4 క్యారెట్ల వజ్రాలతో కుడి చేతి వేలికి ఉంగరం కూడా పెట్టిరట. సో మొత్తం మీద ఇక్కడ చూడవచ్చు మనం రాముడి విగ్రహం ఎంత అద్భుతంగా విగ్రహాన్ని చెక్కినటువంటి శిల్పి కూడా అబ్బురపరిచే విధంగా చెక్కింది. నిజంగా చెప్పాలంటే ఎంత అద్భుతంగా ఉందంటే మామూలుగాలే. ఇక రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్టకు హాజరైన భక్తులు ఇక్కడ చూడవచ్చు. ఇక రామ్లల్ల ప్రాణ ప్రతిష్ట తర్వాత తొలి దర్శనం కోసం ఆలయంలోకి సాధువులు వెళ్తున్నటువంటిది. ఇక బాలరాముడికి ఛత్రం పట్టు వస్త్రాలు తీసుకొస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ. నేనేం నేరం చేశాను, నాకు ఒక్కడికే శాంతి భద్రత అడ్డొస్తాయా? అస్సాంలో ఆలయానికి వెళ్ళనీయకపోవడంపై రాహుల్ గాంధీ మండిపాటు, మద్దతుదారులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన. సో అస్సాంలో నిన్నైతే రాహుల్ గాంధీకి న్యాయయాత్ర పేరు మీద మణిపూర్ నుంచి బొంబాయి వరకు చేస్తున్నాడు కదా. ఇక అందులో భాగంగా నిన్న అస్సాంలోకి ఎంటర్ అయినంట. అస్సాంలోకి ఎంటర్ అయిన వెంబడే అస్సాం మొన్న ఎంటర్ అయినట్టున్నాడు. అస్సాంలో అయితే ఓ గుడి దగ్గరికి వెళ్ళి ఆ గుడిని నిన్న రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంలో వెళ్ళడానికి పర్మిషన్ ముందే తీసుకున్నట. అయినా కూడా పోలీసులు పర్మిషన్ ఇచ్చి అడ్డుకున్నారట. సో దాంతో నా రాహుల్ గాంధీ నిన్న ధర్నా చేసాడు. నేనేం పాపం చేసిన, నా ఒక్కడిని ఎందుకు కట్టడి చేస్తున్నా, నా వల్లనే భద్రత ముప్పు వస్తుందా అని చెప్పేసి గట్టినే అరుచుకున్నా. సో దాంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిన్న గట్టినే అరుచుకున్నాయి. ఈడైతే కొవ్వొత్తుల ర్యాలీ చేసిన తెలంగాణలో హైదరాబాద్లో మంత్రి శ్రీధర్ బాబు హాజరైండు. ఆంధ్రప్రదేశ్లో అయితే షర్మిల దీక్ష చేసింది, ధర్నా చేసింది. సో ఇట్లా దేశవ్యాప్తంగా అనేక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ఉద్యమం చేసినాయి. రాహుల్కు ఆదరణ వస్తున్నదని బీజేపీ దాడులు, న్యాయయాత్రపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు. రాహుల్కు అస్సాం ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్. హైదరాబాద్లో కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ నిర్వహించిందంట. సో రాహుల్ గాంధీకి ఆదరణ వస్తుందనే అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ చూడలేక ఓర్వలేక ఇట్లా దాడులు చేస్తున్నాడు అని చెప్పేసి నిన్న శ్రీధర్ బాబు చెప్పిండు. కుమ్రవెల్లి మల్లన్నకు పెద్దపట్నం పసుమయమైన ఆలయ పరిసరాలు, 5 క్వింటాల సమిధులతో అగ్నిగుండాలంట కుమ్రవెల్లి మల్లన్నకు. ఇక 11 పిల్లలను పూర్తిగా తొలగించాల్సిందే. మేడిగడ్డ బ్యారేజ్లో అనేక లోపాలు, డిజైన్, నిర్మాణం, నిర్వహణలో నిర్లక్ష్యం గుర్తించినట్టు ఇక సర్కారుకు విజిలెన్స్ మధ్యంతర నివేదిక అందజేసిందంట. సో ఇది పిల్లలకు సంబంధించి మేడిగడ్డ అయితే ఉట్టిదనంట. అది పిట్టతో రైలు కూలిపోయినట్టు అనే చందంగా కేసీఆర్ కట్టినటువంటి అద్భుతమైనటువంటి కట్టడాలలో 3 ఏళ్లకే అది పుట్టుకున్న కూలిపోయిన పరిస్థితి చూసినాం. ఈ గంటపాటి ఏ పార్టీ పరిజ్ఞానం కేసీఆర్కు ఉంది అర్థం చేసుకోవచ్చు. తానే పెద్ద ఇంజనీర్ అయ్యి దాన్ని కడితేనంటే అమాంతం ఉట్టిది అయిపోయిందంట. సో ఇది మేడిగడ్డకు సంబంధించినటువంటి బ్యారేజ్ అంట. ఇక దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో చూద్దాం ఒకసారి. ఇంకా అందులో కూడా వివరంగా ఉన్నాయి. జోడో యాత్రకు బేకులు. అస్సాంలో బతద్రవ సత్ర ఆలయ దర్శనానికి రాహుల్కు అనుమతి నిరాకరణ, వెళ్లకుండా అడ్డుకున్న యంత్రాంగం, పాదయాత్ర సమావేశానికి ఆటంకం, పార్టీ శ్రేణులతో కలిసి రాహుల్ ధర్నా, ఆలయానికి ఎవరెవరు వెళ్లాలో మోదీ నిర్ణయిస్తున్నారంటూ నిన్న ధ్వజమెత్తిండు. రామయ్య వచ్చాడయ్య 5 శతాబ్దాల తర్వాత సొంత గూటికి శ్రీరాముడు. అయోధ్యలో విస్తృతమైనటువంటి ఆధ్యాత్మిక అద్భుతం. సకేతపురిలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ. కళ్ళకు కట్టిన వస్త్రం తీసి కాటుక దిద్ది అద్దం చూపి నరేంద్ర మోడీ చేతుల మీదుగా చారిత్రాత్మక మహోత్సవం. తొలి హారతిచ్చి దర్శనం చేసుకున్న ప్రధాని మోదీ. అభిజిత్ లగ్నంలో 84 సెకండ్ల పాటు కొనసాగిన క్రతువు.
గర్భగుడిలో యోగి ఆనంది మోహన్ భగవత్ కూడా. ఇక తర్వాత శివుడికి పాలాభిషేకం, జటాయు విగ్రహావిష్కరణ, రామమందిర నిర్మాణ కార్మికులకు మోదీ సత్కారం. 8,000 మంది పైగా అతిథులు నిన్న హాజరైనరు. ఇక రామాలయ ప్రతిష్ట నవశకానికి శ్రీకారం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇక అయోధ్యలో ఇక కర్ఫ్యూలు ఉండ, కాల్పుల మూత వినిపించదు, అంతా రామోత్సవం ఉంటుందని చెప్పేసి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్తా ఉన్నాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా సంబరాలు. న్యూయార్క్లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వద్ద లడ్డూల పంపిణీ. మార్చి 25 నుంచి అమెరికా, కెనడాలో విహెచ్పి రథయాత్ర చేయబోతా ఉన్నట. ఇక అయోధ్య రామోత్సవంలో బాబు, పవన్, చిరంజీవి వారిని పలకరించిన ప్రధాని. సో నిన్న తెలుగు రాష్ట్రాల నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డితో పాటు వీళ్ళంతా చాలామంది పోయిర్రు. అద్భుతంగా అక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని, రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భాన్ని చూసి పులకించిపోయారు నిన్న. ఇంకా నేటి నుంచి అందరికీ దర్శనం అంటే ఉదయం 7 గంటల నుంచి 11:30కి, ఇక మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల దాకా దర్శనం అనుకుంటా. సో ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, భారతదేశంలో ఇప్పటి వరకు ఒక ఆలయానికి లక్షల మంది దర్శించుకునేది కేవలం తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రమే. కానీ ఇప్పుడు దాన్ని తిరుమల వైకుంఠవాసుని దాటి శ్రీరామచంద్రుడు ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఏడాదికి 5 కోట్ల వరకు భక్తులు దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక సంస్థ నిన్నైతే వెల్లడించింది. సో అదే కనుక జరుగుతుందంటే మరి ఇది ప్రపంచంలోనే భక్తులు ఎక్కువగా దర్శించుకునేటువంటి ఆలయంగా కూడా ఉండిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆ చరిత్ర కూడా సృష్టించే అవకాశం ఉంటుంది. సో రేపు రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామ మందిరము నిర్మాణం కావడం, అందులో ప్రాణప్రతిష్ఠ చేయడం ఎంత కూడా చాలా ఉద్రేకమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో భక్తి శ్రద్ధలతో ఖచ్చితంగా ఎక్కువ మంది వెళ్ళి చూసే అవకాశం ఉంటుంది, చారిత్రక నేపథ్యం ఉంది కాబట్టి. ఇక మేడిగడ్డ మేడిపండే బ్యారేజ్కి 3,625 కోట్లు అవినీతితో 3,200 కోట్లు వృధా. ఈ 32 మంది అధికారుల పాత్ర. బ్యారేజీ నిండా సమస్యలే, రిపేర్ చేసిన నిరుపయోగం. విజిలెన్స్ ప్రాథమిక అంచనా, త్వరలోనే మధ్యంతర నివేదిక. మరమ్మతులకు 5 కోట్లకు పైనే అంచనా వేసిన నిర్మాణ సంస్థ. ఇక చూడరు మేడిగడ్డ మేడిపండి అని చెప్పేసి తేల్చి చెప్పేసిర్రు విజిలెన్స్ అధికారులు. 3,625 కోట్లతో కడితే 3,200 కోట్లు మొత్తము ఈ గంగలో ఏట్లు వేసిన పన్నీర్ లాగా ఏట్ల వేసికిన చింతపండు లెక్క అయిపోయిందంట. చూడరు ఈ కేసీఆర్ ఘనమైనటువంటి ఇంజనీరింగ్ ఇది. ఎవరి వల్ల కాదు ఇట్లాంటిది చేయడం. 32 మంది అధికారులకు పాత్ర ఉందని ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. సో బ్యారేజీ నిండా సమస్యలు ఉన్నాయంట, రిపేర్ చేసిన నిరుపయోగం అని చెప్పేసి విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారట. ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్గా రిటైర్డ్ డీజీపీ మాజీ ఐపీఎస్ పేరును గవర్నర్ ఆమోదం కోసం పంపిన ప్రభుత్వం. విదేశీ పర్యటన నుంచి రాగానే టీఎస్పీఎస్సీపై దృష్టి పెట్టిన సీఎం చైర్మన్ పదవికి 50కి పైగా దరఖాస్తులు, సభ్యుల పదవులకు 320 మంది దరఖాస్తులు పరిశీలించారట. ఇక తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా రిటైర్డ్ డీజీపీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఆయన ఎంపిక ద్వారా నిరుద్యోగుల నమ్మకాన్ని ఏర్పడడంతో పాటు నియామక ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంచనా. సో చైర్మన్గా అయితే 50 మందికి పైగా పోటీ పడుతున్నారంట. అందులో ఐపీఎస్ డీజీపీగా రిటైర్ అయినటువంటి ఐపీఎస్ను చైర్మన్ వరించే అవకాశం ఉంటుంది. దాని ఆమోదం కోసం అంటే చైర్మన్ ఆమోదం కోసం ఇప్పటికే పేరు గవర్నర్ దగ్గరికి సర్కారు పంపిందంట. మరి ఎవరు ఆ డీజీపీ ఎవరు, ఆ చైర్మన్ ఎవరు? 62 ఏళ్ళ లోపు ఉన్నటువంటి డీజీపీ రిటైర్ అయినటువంటి వాళ్ళ ఖాళీ మహేందర్ రెడ్డి. కేసీఆర్ సర్కారులో కీలకంగా డీజీపీగా పనిచేసినటువంటి మహేందర్ రెడ్డి పేరును రాష్ట్ర సర్కారు పంపించినట్టు సమాచారం. ఇక అదే జరిగితే రేవంత్ రెడ్డి ఆయన మీదే కొట్లాడు కదా, డీజీపీ మీద ఎన్ని ఆరోపణలు చేసిండు, ఎన్ని ముచ్చట్లు చెప్పిండు, రకరకాలుగా. కేసీఆర్కు వంత వాడుతున్నాడు, వ్యాపారం చేసుకోవడానికి బిడ్డకు కాంట్రాక్ట్లు ఇప్పించుకున్నాడు, నియంతృత్వంతో వ్యవహరిస్తున్నాడు. 1 ముచ్చట 2 ముచ్చట్లు కోకొలలు చెప్పిండు. మరి ఆ వ్యక్తిని తీసుకొచ్చి టీఎస్పీఎస్సీ చైర్మన్గా కూర్చుని పెడుతున్నారంటే మరి ఏముందో ఇలా మతలబ్ మీరే చెప్పాలి. ఇంకా మెట్రో 2వ దశకు ఓకే, విస్తరణకు రూట్ మ్యాప్ ఖరారు చేసిన ప్రభుత్వం 70 కిలోమీటర్ల మార్గం నిర్మించేలా ప్రణాళికలు. 29 కిలోమీటర్లతో నాగోలు ఎయిర్పోర్టు కారిడార్. మైలార్దేవరపల్లి నుంచి
ప్రాతిపాదిక హైకోర్టు వరకు, ఈ రాయదుర్గం నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు, మియాపూర్ నుంచి పటంచెరు వరకు పొడిగింపు, పాతబస్తీ మార్గం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక అంటే మరో 3 నెలల్లో డిపిఆర్లు ఎండి ఎన్విఎస్ రెడ్డి చెప్తా ఉన్నారు. సో మెట్రో విస్తరణకు రాష్ట్ర సర్కార్ వడివడిగలు అయితే ఇక ఒక్కొక్క అడుగేసుకుంటూ అవుతుంది. మరి ఈ మెట్రో విస్తరణ కేసీఆర్ ప్రారంభించిన శంకుస్థాపన చేసినటువంటి రూట్లో రాయదుర్గం శంషాబాద్ కాకుండా అది మార్చేసారు. ఇక నాగోల్ నుంచి వెళ్ళి ఇటు నుంచి వెళ్ళి పాత బస్తీ నుంచి వెళ్ళి మైలాదేవరపల్లి నుంచి ఇట్లా 3 రూట్లలో చూస్తున్నారట. దానికైతే డిపిఆర్లు 3 నెలల తయారు చేస్తామని చెప్పేసి ఆ సంస్థ చైర్మన్ చెప్తా ఉన్నాడు. ఇంకొకసారి మన నమస్తే తెలంగాణ పత్రికలు ఏమన్నా చూద్దాం. అయోధ్యలో రామోత్సవం, కోవెలలో కొలువైన బాలరామును అయోధ్యలో అంగరంగ వైభవంగా రామ్లల్ల విగ్రహ ప్రాణప్రతిష్ఠ, అభిజిత్ లగ్నంలో మహాక్రతువు, ప్రధాని మోదీ తొలిహారతి, 7,000 మందికి పైగా ప్రముఖులు హాజరు, హెలికాప్టర్లతో పూలవర్షం, వెలిగిన రామజ్యోతి, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, నేటి నుంచి భక్తులకు రామదర్శనం అనేటువంటి వార్త ఇక్కడ చూడవచ్చు. ఇంకా అది అన్నింటిలో వచ్చినట్టే ఇట్లా వేసుకొచ్చారులే. ఈ ఎమ్మెల్సీగా బల్మూరి మహేష్ ధృవపత్రాలను అందించిన రిటర్నింగ్ అధికారి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలుగా బల్మూరి వెంకటు, మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికయ్యారు. ఇక ధృవపత్రాలను రిటర్నింగ్ అధికారికి ఇచ్చారట. ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. అది మారేది పేరే పోర్టల్గా ధర్ని బంగాళాఖాతంలో విసిరేస్తామన్న కాంగ్రెస్ నేతలు అసాధ్యమని తేలడంతో పేరు మార్పుతో సరిపెట్టే యోజన, భూమాతగా పేరు మార్పులకు సర్కారు కష్టం. అయితే ధరణి విషయంలో భూమాతగా కాంగ్రెస్ పార్టీ మారుస్తామన్నారు కదా, దానికి కట్టుబడి ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ధరణిలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఇతర దేశాలకు ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వద్దని నిర్ణయం ఇప్పటికే తీసుకున్నారు. అయితే సిజీజీకి గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్కి సిజీ పనిచేస్తుంది కదా, ఇక సిజీకి సర్కార్కు తర్వాత ప్రైవేట్ కూడా కొంత అనుసంధానం ఉంటుంది. అందుకని సిజీకి ఇద్దామని ఫస్ట్ అనుకున్నారట. మళ్ళీ సమస్యలు ఏమైనా వస్తాయేమన్నట్టు నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సంస్థకే ఇస్తున్నారు ఇప్పుడు. సో ధరణిని పేరు మాత్రమే మారడమే కాదు, భూమాతగా మారుస్తున్నారు. దానికి తోడు జాతీయ ప్రభుత్వ రంగ సంస్థకు ఈ నిర్వహణ బాధ్యతలు పూర్తిగా అప్పగిస్తుంటే, ఇగో చూడు ఇండియన్ మారేది పేరే పోర్టల్ కాదంట, ప్రైవేటు సంస్థల నుంచి గుంజుకొని ప్రభుత్వ రంగ సంస్థ, అది కూడా జాతీయ సంస్థకి ఇస్తుంటేనంటే వీళ్ళు ఏం మాట్లాడతారో ఏం వార్తలు రాస్తారో గిట్లా వస్తుంటాయి చూడు ఇలా ఈ హామీల. అయితే ఇక్కడ ఒక విషయము చాలా క్లారిటీగా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ధరణిలో ఉన్నటువంటి సమస్యలను ఇప్పటివరకు 10 లక్షలకు పైగా అప్లికేషన్లు సమస్యలు లేదు ఉన్నట్టు బయటకు సమాచారం వస్తుంది. మరి అదే కనుక జరిగితే ఆ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతారా లేదా? కేసీఆర్ కాందాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎట్లయితే దోచుకున్నారు, లూటి చేసిర్రు, చెరబట్టిర్రు, రాబందుల్లాగా భూములను గుంజుకున్నారు, పేదల భూములు, అసైన్ భూములు, ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు, ఇట్లా చెప్పుకుంటూ పోతే శాట భారతం అంతా వాళ్ళ లెక్కలు ఉన్నాయి. వాటిని అంతా తెలుసుమని ఇప్పటికి చెప్పారు. అందులో బీఆర్ఎస్ పార్టీ జిల్లాల ఆఫీసులు కావచ్చు, కలెక్టరేట్ ఆఫీసులు కావచ్చు, లేదంటే ఇతరత్ర కావచ్చు, ఏదైనా కావచ్చు, నిర్మాణం చేసిన అన్ని కూడా అసైన్ భూములల్లో, దళితుల భూములల్లో రకరకాలుగా మోసం చేసిరు అనేటువంటి చర్చ నడుస్తున్న వేళ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని ఎట్లా పరిష్కరిస్తుంది? సో ఇది చాలా కీలకమైన ప్రశ్న. మరి పరిష్కరించకపోతేనంటే కాంగ్రెస్ పార్టీ మెడ మీద కత్తి వేలాడుతుంది, అందులో అనుమానమే లేదు. హామీలు అమలయ్యేదాకా వదలం, అబద్ధాలతో తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్, ఇచ్చిన హామీలని ఎగవేసే యత్నం కేటీఆర్. కాంగ్రెస్కు ఇప్పటికే పలు వర్గాల దూరం. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ అవకాశాన్ని మనం అనుకూలంగా మార్చుకోవాలి. మాట్లాడుకుంటే కాంగ్రెస్ ఉలికిపాటు, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే వాళ్ళ పరిస్థితి ఏందో. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులు, సోషల్ మీడియాను బలంగా వాడుకోలేదు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీ సమీక్షలు. కేటీఆర్ బురదల్లుడే కాంగ్రెస్ పని అని చెప్పేసి నిరంజన్ రెడ్డి, మధుసూదన్ చారి చెప్తా ఉన్నారు. ఈ కోమటిరెడ్డి తాత తరం కూడా బీఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతం కలిపే తరం కాదని చెప్పేసి గుంతకల్లా జగదీశ్వర్ రెడ్డి మాజీ విద్యుత్ శాఖ మంత్రి చెప్తా ఉన్నారు. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంట్రిబ్యూషన్. సో ఏదేమైనా కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అయితే కాంగ్రెస్ పార్టీ మీద 10 దినాలు కాకన్నా ముందే ఆరోపణలు చేయడం, విమర్శ చేయడం స్టార్ట్ చేశారు అనుకోరు, అది వేరే ముచ్చట. సో వాళ్ళ పార్టీని బతికిసుకోవాలనే ఆశ ఉండొచ్చు, లేదంటే ఆ పార్టీ గల్లంత అవుతుంది అనేటువంటి చర్చ నడుస్తున్న వేళ బీజేపీ పార్టీ ఇంకోవైపు
తరుముకుంటూ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ముంచేస్తూ ఇవన్నీ భయాలు ఉంటాయి. ఎందుకంటే పుట్టెడు భయాలు ఉన్నప్పుడు ఇవన్నీ సహజంగానే అనుగాని చోట అనువై ఉండొద్దు అని అంటారు కదా. అనుగాని చోట వంగి ఉండాలి. నేను ఏం బిక్తాం అని చెప్పేసి గల్లలు ఎగిరేస్తానంటే అమాంతం కథ బట్టి. సో ఈ కేటీ రామారావు అది గుర్తించుకుంటలేడు. కానీ సరే, ఏదేమైనా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నమ్మకాన్ని కలిగించాలి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వ్యతిరేకతను కొంత సృష్టించాలనేటువంటి లక్ష్యంతోన కాంగ్రెస్ పార్టీ పైన అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ కోర్ కొలువులకు డోకా లేదు. ఇంజనీరింగ్ కోర్సులు భవిష్యత్తుకు అవసరం. వేతనం వ్యత్యాసం వల్లే సిఎస్సికి భారీ డిమాండ్. తల్లిదండ్రులు పిల్లలు. ఈ నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఐఐటి తిరుపతి డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ చెప్తా ఉన్నారు. సరే, మరట్వాడలో మృత్యుఘోష అంట. రైతులు చచ్చిపోయారంట. గుండెపోటు 5 ఏళ్ల బాలిక చచ్చిపోయిందంట. ఇక మెట్రో 2వ దశ గ్రీన్ సిగ్నల్ అనేటువంటి వార్త ఇక్కడ చూడవచ్చు. ఇక కిమ్ కర్తవ్యం కేఆర్ఎంబీపై ఏం చేద్దాం, సర్కార్ మలగొలలో ప్రాజెక్టుల అప్పగింతపై అధికారుల తర్జన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారట. అంతా ఏముండదు. కేసీఆర్ ఉన్నప్పుడు అలా చేసింది కదా ఆంధ్రప్రదేశ్ సర్కారుతోన. పొద్దురెడ్డి పాడుకు పొక్కబెట్టి నీళ్ళు ఎత్తుకుపోయినప్పుడు ఏమనలేదు. మన ఎలక్షన్ల నాగార్జున సాగర్ డ్యామ్ మీన్కి 500-600 మంది జవాన్లు వచ్చి కంచేసి నీళ్లు పోసుకోతుంటే తోడుకోతుంటే కూడా ఏమని కేసీఆర్కి ఇప్పుడు గుర్తొచ్చింది కేఆర్ఎంబి అని ఒకటే. ఇక పోయిన నీళ్లపై సర్కారు డైలామా, ఎట్టకేలకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి, అందుకు సంబంధించిన వివరాల సేకరణ, ఇరిగేషన్ అధికారులతో సీఏ ప్రత్యేక సమీక్ష. ఫిబ్రవరి చివరిలో రేషన్ దరఖాస్తు అంటే అప్లికేషన్ స్వీకరణకు సివిల్ సప్లై కసరత్తు. అభయస్థంతో సంబంధం లేకుండానే మళ్ళీ మీ సేవల వద్ద క్యూ కట్టాల్సిందే. సో మొన్న తీసుకున్నారు కదా భయ్యమ్మ సర్కారు, మొన్న 6 గ్యారెంటీల పథకాల అమల్లో భాగంగా కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్లు తీసుకున్నారు. కొత్త రేషన్ కార్డుల పేర్ల మార్పుల కోసము దరఖాస్తులు తీసుకున్నారు. మరి అవన్నీ బుట్టలు కలిసినట్టేనా ఏమో. మరి చూడు, సివిల్ సప్లై ఫిబ్రవరి నెలలో మళ్ళీ రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకున్నారంట. మీ సేవల చుట్టూ తిరగాలంట. చూడు ప్రజలారా, ఇదే కనుక జరిగితే కాంగ్రెస్ పార్టీ చిన్నగా ప్రజల్లో మబ్బులు తొలగించకపోతేనంటే మసకబారిపోతుంది. ఇందులో అనుమానం లేదు మరిగా. ఎందుకంటే మొన్ననే 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అప్లికేషన్లో భాగంగా రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకున్నారు. మళ్ళా ఫిబ్రవరి నుంచి సివిల్ సప్లై తీసుకుంటుందంట. ఏం జరుగుతుందో నాయన అమ్మ. సో మిత్రులారా, ఇవి ప్రధానంగా మనం దినపత్రికలో చూస్తున్నటువంటి వార్తలు. ఈ ఒకసారి మీరు తప్పకుండా నేతపల్కు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సోషల్ మీడియాలో ఈ సోషల్ మీడియా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలే కూలిపోతున్నాయి. కేసీఆర్ సర్కారు దానికి అతీతం ఏం కాదు. ఎందుకంటే మొన్న కేటీఆర్ పదే చెప్పిండు, సోషల్ మీడియాని మేము చక్కగా వాడుకోలేదు, సోషల్ మీడియాలో జరిగిన దుష్ఫలితాల ఫలితంగానే ఓడిపోయినామని చెప్పుకొచ్చిండు. సరే, ఏదేమైనా కూడా సోషల్ మీడియా అనేది ఒక అద్భుతం. తిమ్మిని బమ్మి చేయొచ్చు, బమ్మిని తిమ్మి చేయొచ్చు. సో పేద ప్రజల గొంతుకగా మాట్లాడాలి, పేద ప్రజల యొక్క హక్కుల కోసం కొట్లాడాలంటే డెఫినెట్గా నేతపల్కు ఛానల్ ముందు ఉంటుందని తెలియజేస్తూ దీన్ని మీరే ముందు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.